హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవేంటి అనుకుంటున్నారా? గవ్వలండి. అదేనండి, పంచదారతో చేసిన గవ్వలు. మా చిన్నప్పుడు అయితే 1 రూపీకి 4 ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఇప్పుడైతే అవి షాప్లలో అస్సలు దొరకటం లేదు, కాబట్టి ఇంట్లోనే ట్రై చేస్తున్నాను. మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు వీటిని. ప్రస్తుతానికైతే ఎలా రెడీ చేసుకోవాలి చూద్దాం. నేను 1/2 కేజీ మైదా పిండి తీసుకున్నాను. అందులో లైట్గా కొంచెం సాల్ట్, అలాగే కొంచెం సోడా ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం కూడా పిండికి పట్టేలాగా కలుపుకొని తర్వాత వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టాను. పక్కన పెట్టి చిన్న రౌండ్స్, చిన్న చిన్న మన సీసం గోళీలాగా రౌండ్స్ చేసి పక్కన పెట్టుకొని వాటిని ఇలా గవ్వలు చేసే చెక్క అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది. దాంతో మనం దీనిపైన ఇలా స్వింగ్ చేస్తే అవి వస్తాయన్నమాట. అలాగే కాకుండా గవ్వ చెక్క లేకపోయినా మనకు అప్పలు తీసే గరిట అనేది ఉంటుంది కదా, ఇప్పుడు మీకు వీడియోలో చూస్తున్నారు. ఈ గరిటతో కూడా చేసుకోవచ్చు. కొంచెం సింపుల్గా, అంటే అంత బాగా రాకున్నా కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది, దాంతో అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేను ఒకవైపు అవి చేస్తూనే ఇంకోవైపు చక్కెర కూడా పాకం పడుతున్నాను. ఇవి ఆయిల్లో వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఈలోపు మనం చక్కెర పాకం వచ్చేలాగా చూసుకోవాలి. చక్కెర అనేది మనకు వాటర్లో వేస్తే కొంచెం లైట్గా, మరీ ఎక్కువ పాకం రాకుండా కొంచెం లైట్గా దగ్గర పడాలన్నమాట. పాకం వచ్చిన తర్వాత ఈ గవ్వలన్నిటిని అందులో వేసి ఒక 5 మినిట్స్ వరకు గ్యాస్ ఆన్లోనే ఉంచి 5 మినిట్స్ కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనకు షుగర్ మొత్తం అనేది ఆ గవ్వలకు లోపల వరకు పీల్చుకోవాలి, కాబట్టి స్టవ్ ఆన్లోనే ఉంచండి. ఒక 5 మినిట్స్ కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫ్యాన్ కింద పెట్టేసేయండి. ఫ్యాన్ కింద పెట్టి కలుపుతూ ఉంటే, మనం అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే అవి షుగర్ అనేది కరిగి మొత్తం ఆరిపోయి ఇలా గవ్వలకు పడుతుంది.